బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీవాత్స వరక్. అండ్ ఈ వీడియోలో మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూడొచ్చు. లాస్ట్ ఇయర్ 2024 అనుకుంటా. సో అప్పుడు రేణుకైలమ్మ తల్లి దగ్గర జాతర అయితే చూసాం కదా. సో ఇది కూడా సేమ్ అదే. సో ఈరోజు కూడా ఆర్డర్ వస్తుంది. సో వెళ్దాం అక్కడికి. ఇప్పుడైతే ఫైనల్గా అయితే వచ్చేసి మనమైతే గుడికి అయితే రీచ్ అయినాం అనమాట. సో కార్ పార్క్ చేసినాం అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో గాయస్ ఇక్కడ చూసేసారు కదా గుడి కాడ ఎంత రష్ ఉందో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు లోపల గుడి ఎంట్రన్స్ చాలా వరకు అయితే చేంజ్ చేసిళ్ళు. సో మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసుకోవచ్చు లాస్ట్ 1 year ఎగో. అప్పటికి ఇప్పటికి కొంచెం అయితే చేంజ్ అయితే అయిపోయింది. కూడా శ్రావణ మాసం వరకు దాదాపుగా పూర్తయి అని ప్రతిష్ట కూడా పూర్తయిపోయి అందుబాటులో కూడా వస్తుందని ఆశిస్తూ ఇది కార్యక్రమానికి హాజరైనటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో గైస్ మీరు ముందే చూసుకోవచ్చు అక్కడ చండీ హోమం అయితే జరుగుతుంది. మేము పోక ముందు నుంచెల్లే చండీ హోమం అయితే స్టార్ట్ అయిపోయింది. సో చండీ హోమం అయితే ఇంకా ఎండింగ్ అయితే వచ్చేసింది. సో ఫుల్ వేడవుతుంది అనమాట చండీ హోమం దగ్గర. డిస్టిక్ పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే గారు వారు వచ్చినట్టయితే ఉన్నారు. గుడికి అయితే వచ్చారు. మీరు చూసుకోవచ్చు ఇక్కడ క్లిప్ లో. అందరినీ మంత్రి గారు పిలుస్తున్నాడు. శివయ్య సార్ అందరు రండి. శివయ్య సార్ మరియు మిగిలినటువంటి అందరినీ కూడా మంత్రి గారు పిలుస్తున్నారు. చేరువాక నాగలి ఎక్కడ ఉందా. సో గైస్ అందరికి కొంచెం డౌట్ అయితే రావచ్చు. సో ప్రతి సంవత్సరం ఇది ఎందుకు వీడియో ఇస్తాను అని. సో ఇది ఎందుకంటే యాక్చువల్లీ ప్రతి సంవత్సరం ఎందుకు ఇస్తాను అంటే, సో మాకు గత 15 years నుంచి మా పేరెంట్స్ ఏం మొక్కుకున్నా ఎల్లమ్మ తల్లి మాకైతే దాన్ని తీర్చింది కాబట్టి మేము ప్రతిసారి అయితే మేము ఎప్పుడు వెళ్ళినా కానీ అక్కడ ఒడి బియ్యం కొన్ని కార్యక్రమం అయితే చేస్తాం. ఒడి బియ్యం కానీ అట్లా మేము ప్రతి దానికైతే అటెండ్ అవుతాం. అక్కడ ఏం ఫంక్షన్స్ ఉన్నా ఏం ప్రోగ్రామ్ ఉన్నా కానీ అయ్యగారు అయితే మాకు ముందే కాల్ చేసి అయితే చెప్తాడు. సో ఇంకా గుడి మెంబర్లు కూడా కొంతమంది కాల్ చేసి అయితే చెప్తారు. సో ముందే వెళ్తాం. అండ్ మీరు అక్కడ ఫస్ట్ చిన్న విగ్రహం చూసుకోవచ్చు. చిన్న విగ్రహం లాస్ట్ ఇయర్ కూడా చూసుకోవచ్చు. లాస్ట్ ఇయరే మా ఫాదర్ అనేది కుంభకోణం వరకు వెళ్ళి తెచ్చారన్నమాట విగ్రహం రేణుకైలమ్మ తల్లిది. సో గుడి వాళ్ళ అంటే వాళ్ళ దగ్గర ఫోర్స్ లేదు, మేము లేదు. మీకు ఇష్టంగా ఏమైనా పెట్టాలనిపిస్తే పెట్టండి అంటే మాకు అనుకున్న కోరికలు తీర్చింది కాబట్టి. సో మేమేం చేసినామంటే వాళ్ళు కూడా అడిగిళ్ళు మేము చేయగలమా అయ్యగారు అని. అంటే వాళ్ళ అయ్యగారు ఏమన్నారంటే మీకు రేణుకెళ్ళమ్మ గారు తీర్చారు కాబట్టి మీరైతే విగ్రహం అయితే చేయొచ్చు అని అయితే ఇవ్వచ్చు అని అయితే అన్నారు. సో మా ఫాదర్ అయితే వెళ్ళి కుంభకోణం వరకు వెళ్ళి విగ్రహాన్ని అయితే గుడికి అయితే ఇచ్చారన్నమాట. అటు నుంచి బస్తాలు వేసింది ఆ రోజు ఊళ్ళో పోసుడు కాదమ్మా, కిందనే పోసుడు మీరు ఒకరు పోస్తారు అందరూ అక్కడ వేసి ఆ నుంచి సో ఇక్కడ గాయస్ మీరు అయితే చూసుకోవచ్చు. మా మమ్మ అయితే అమ్మవారికి అయితే ఒడి బియ్యం అయితే వస్తుంది అనమాట. అయ్యగారు అది చెప్పరా
తీసుకో గాజు ఇవ్వరా అట్లా ఇస్తారా తల్లి మీద ఇటు ఇవ్వరా సో దర్శనం అయితే అయిపోయింది. గుడి నుంచి అయితే బయటకు అయితే వచ్చేసినాం అనమాట. సో గైస్, ఈ ప్రోగ్రామ్ మీకు తెలుసా? ఈ ప్రోగ్రామ్ మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, మేకర్ అయితే గావు అయితే వర్తులు అనమాట. సో మరీ అయితే జూమ్ చేస్తలేను. సో మరీ ఓవర్ బ్లడ్ అయితే ఎక్కువ ఉందన్నమాట మేకది. సో అందుకే ఓవర్ జూమ్ చేస్తలేను, జస్ట్ 2xలో అయితే తీస్తున్నాం. సో చూడండి, ఇది గావు పట్టడం అనమాట. ఇక్కడ గావు పట్టింది. ఇక్కడ కంప్లీట్ వీడియో కూడా మీరు చూసేయండి. సో ఇది గైస్ కంప్లీట్ ప్రోగ్రామ్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మా డాడీ దగ్గర అయితే కొంతమంది ప్రెస్ వాళ్ళు వచ్చి అయితే ఇంటర్వ్యూ అయితే కూడా తీసుకున్నారు. సో ఇదైతే కంప్లీట్ ప్రోగ్రామ్. సో టాటా, బాయ్ బాయ్.